భూదేవి కథను ఒక్కసారి వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు. సంపదలంతా కూడా వాళ్ళ ఇంట్లో తురతూగుతూ ఉంటాయి. మరి భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాయి. భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడ్డానికి కాస్త చోటు కూడా ఉండదు. అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారైనా వినాలి. అయితే ఈ విధంగా పండితులు పురోహితులు అయితే చెప్పడం జరిగింది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ 1 మినిట్లో నేను చెప్పలేను కదండి, పూర్తిగా డీటెయిల్గా వీడియో చేసేసి అయితే కథతో సహా మన ఛానల్లో అయితే పోస్ట్ చేసేస్తున్నాను, చూసేసేయండి. కింద బయోలో లింక్ అయితే ఇచ్చేస్తాను. అయితే పూర్వం ఒక ముసలి అవ్వ తన 4 కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలైపోయింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగతా కోడళ్లకు నచ్చేది కాదు. అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ